an upstairs, so you can understand them upstairs. And so upstairs has no electricity, so again there. And we see how the internet speed works. Have you seen 169 kbps or 76 kbps only running here? And which I am doing uploading works as paying here 40%. Yeah, it's restarted, so we again have to be added this files. So okay, this is the way we are trying here with the internet. And one more thing, we have another yeah, this is also 13% only the uploading, and is showing as 24 minutes with the 400 kbps only running as kbps. You can understand this. Not even mbps or it's a very very worse situation in the 4G network. This is the way. Even in the 4G network, there is a only kbps are running here in the upstairs. So this is the way we are doubling here with the internet, and my mobile is also very stuck hanging here. Funniest things. Still it is only 158 kbps or 15 kbps. So this is the way the net is working here. And we'll see how much time will taking for the just uploading these files. So you can understand them. First on the top it is only going as 300, and you can observe that one camera symbol has came to be closed in this location. So it is closed. That means it is not under my this phone is not under my అంటే నా అండర్లో లేదు ఈ ఫోను. ఎవరో హ్యాక్ చేస్తున్నారు గట్టిగానే. అండ్ పైన మీరు చూసిన గ్రీన్ సింబల్ చూస్తున్నారు కదా, అది గ్రీన్ సింబల్ కాదు, కెమెరా సింబల్. అది ఇది రెడ్ సార్ క్లోజ్ అయింది. అది కెమెరాని క్యాప్చర్ చేస్తుంది అనమాట, ఏం చేస్తున్నాను ఏంటనే విషయం. అండ్ యూ కెన్ సీ దిస్ 92.92 kbps or 91 kbps స్టిల్ ఇన్ ద అప్స్టైర్స్. సో ఇది టాప్ చూస్తున్నారు కదా, కెమెరాస్ వచ్చింది అదనమాట. ఇది ఇప్పుడు మనం ఉన్నది అప్స్టైర్లో అనమాట, చూస్తున్నారు కదా మొక్కలోకి. అండ్ ఇలా మనం అప్స్టైర్లో ఉన్నా కూడా సిగ్నల్ రావటం లేదు అంటే అర్థం ఏంటి, నా ఫోన్ని ఏ రేంజ్ హ్యాక్ చేసినారో లేకపోతే నా ఫోన్ని ఏ రేంజ్లో హ్యాక్ చేసినారని. అండ్ 45% వరకు వచ్చింది, ఇక్కడ ముందుకు వెళ్ళటం లేదు. మళ్ళీ వచ్చింది కెమెరా సింబల్, వెళ్ళిపోయింది. ఆ కెమెరా సింబల్ ఎవరికి చూపిస్తుంది నా ఫోన్ హ్యాక్ చేసి అనే విషయాన్ని ఎవరికి తెలియదు. అండ్ మళ్ళీ వచ్చింది, పోయింది. అండ్ ఇక్కడ 45% దగ్గర అయిపోయింది, చూస్తున్నారు కదా. పైన చూస్తే 8 kbps 14 kbps వస్తుంది. అండ్ నా ఫోన్లో ఉంది 12 GB డేటా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే నేను మాట్లాడేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు అయిపోతుంది. అండ్ ఇలా నా ఫోన్లో 12 GB డేటా ఉన్నా కూడా ఇక్కడ 45% దగ్గర అయిపోయింది. అండ్ పైన చూస్తే 546 kbps రన్ అయిపోతుంది. అండ్ ఇది చూద్దాం. 16% కమ్ బ్యాక్, 34% అయిందట. 382 kbpsలో పోతుంది. kbpsలో పోతుందంటే మీకు అర్థమైంది ఉంటుంది ఇక్కడ ఏ రేంజ్లో నా ఫోన్ హ్యాక్ చేస్తున్నారో, లేకపోతే ఏ రేంజ్లో ఇంటర్నెట్ వర్క్ అవుతుంది ఏరియాలో అనే విషయం. అండ్ ఇది 46. గాడ్ 1% ముందుకు వెళ్ళింది.
పైన మాత్రం కెమెరా సింబల్ తిరుగుతూనే ఉంది. చూడాలి మరి ఎంతసేపు పడుతుందో. 46% ఆగింది అలాగా. 500 కేబీపీఎస్లో రన్ అవుతుందంటే మీకు అర్థమై ఉంటుంది మరి అక్కడ ఏ రేంజ్లో ఇంటర్నెట్ వర్క్ అవుతుంది. అగైన్ ద పీపుల్ ఆర్ హార్నింగ్, యూ కెన్ అండర్స్టాండ్ దెమ్. ఇప్పటికి ఎన్నిసార్లు హార్న్ వినిపించిందో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఒక చిన్న స్ట్రీటు. ఈ స్ట్రీట్లో కనీసం వెహికల్ కాదు కదా, పర్సనల్ పోవడానికి కూడా ఉండదు. అండ్ పీపుల్ మాత్రం ఇంటెన్షనల్గా వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి హార్న్ కొట్టి మరి వెళ్తున్నారు. అండ్ అదే విషయాన్ని మనం కంప్లైంట్ చేసాం. ఆ కంప్లైంట్ తాలూకా ఆడియోస్ ఈ 3 కూడాను నేను అప్లోడ్ వినిపిస్తుంది కదా మీకు హార్నింగ్స్. అది పరిస్థితి. ఇంకా హార్నింగ్ కొడుతున్నారు. ఈ 3 ఫైల్స్ కూడా పైన పెట్టి పోలీస్ వాళ్ళతో మాట్లాడిన ఆడియోస్ అనమాట. అది కూడా కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చినాను పోలీసు వాళ్ళకి. అయినా వాళ్ళు మాత్రం ఇంటెన్షన్గా వాళ్ళ అండర్లోనే జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు అర్థమయ్యేలా చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి రియాక్షన్ తీసుకోవడం లేదు. అండ్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఇది వీడియో రికార్డ్ చేయడం జరిగిందంటే, అక్కడ 73% వచ్చింది కదా, ఇందులో 45% వచ్చి ఆగిపోయినది. ఇప్పుడు అలా ఆగకూడదనే ఉద్దేశంతో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద వే పీపుల్, అండ్ దిస్ ఇస్ ద వే criminology of Indians, or this is the way criminology of cops or educated people like IAS or IPS. ఆడియో కూడా ఉంది, ఆడియో కూడా పెట్టినాను వీడియోతో సహా. ఈ పోలీసు వాళ్ళు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ఏ రేంజ్లో క్రైమ్స్ చేస్తున్నారు, వాళ్ళ మనీ ఎలా పోతుంది, ఎక్కడికి పోతుంది, వాళ్ళ మనీ లాయర్ల దగ్గరికి ఎలా వెళ్ళింది. దట్ మీన్స్ హైకోర్టు జడ్జి దొరికినాడు కదా, హైకోర్టు జడ్జి ఎలా దొరికినాడు, బర్నింగ్ కరెన్సీ బర్న్ అవుతున్నాడు, ఎన్ని కోట్లు కరెన్సీ బర్న్ చేస్తాడు కూడా మీకు తెలిసి ఉంటుంది కదా. అండ్ దిస్ ఇస్ ద పాయింట్, దిస్ సిచ్యువేషన్. 99%, 100%, యా గుడ్. లాస్ట్కి ఇలా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే రేపు పొద్దున్న నాకు ఇవి ఇంపార్టెంట్. And again down the kbps. ఇంత దారుణంగా ఉందండి, అంత దారుణంగా ఉంది. %62 చూద్దాం ఎంతసేపు పడుతుందో, ఎంత ఎంబీ పడుతుందో. అండ్ దిస్ యా అయిపోయినట్టుంది. గుడ్. 10 MBPS వచ్చింది. గుడ్. And 62%, 65%. Good. Still 256 kbps, 300 kbps రన్ అవుతుందంటే మీకు అర్థమై ఉంటుంది 4Gలో kbps అనే విషయం. గ్రేట్. సో థ్యాంక్ యూ.